ఓకే అండి. నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నేను డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ అండి. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655. సో మనకందరికీ తెలుసు, ఇది ప్రపంచంలో సగభాగం ఎవరు ఆక్రమించుకుంటారు అంటే స్త్రీలు అన్నమాట. సో వీళ్ళకు కూడా కొన్ని సపరేట్ కళ్ళ జాగ్రత్తలన్నీ ఉన్నాయన్నమాట. అంటే స్త్రీలు కంటి జాగ్రత్తలు అంటామన్నమాట. ఇది ఇప్పుడు మన టాపిక్ పేరు. సో వీళ్ళల్లో ఏమంటే చాలామందిలో మైగ్రెయిన్ తలనొప్పి అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఈ మైగ్రెయిన్ తలనొప్పి, దీనికి చికిత్స లేదు అంటే పార్శ్వ నొప్పి అంటారు, ఒక సైడే వస్తూ ఉంటుంది అనమాట. పాపం ఆ తలనొప్పి వల్ల ఇంటి పని సరిగా చేయలేరు, వంట పని సరిగా చేయలేరు, తర్వాత ఈజీగా చికాకు పడ్డము, తర్వాత అలసిపోవడము, నిద్ర లేకపోవడము, ఇటువంటి అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒకవైపు ఒక్కోసారి కొందరికి కొన్ని గంటలే కాక కొన్ని రోజులు కూడా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ తలనొప్పి అంటే ప్రపంచంలో 100కి 5 నుంచి 7% ఏది లేడీస్కు తలనొప్పి అనేటువంటిది మైగ్రేన్ ఉంటుందన్నమాట. సో అందువల్ల తలనొప్పి ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏమంటే ముందే న్యూరాలజిస్ట్ చూపిస్తామనుకుంటారు, ఏది స్కానింగ్ చేసి అవన్నీ. సో 100కి 30 నుంచి 40 మందిలో ఈ తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళల్లో ఏది కంటి సమస్యలు ఉండొచ్చు అనమాట. ఒకటేమంటే దృష్టి లోపాలంటే దృష్టి దోషాలు, అంటే నెంబర్ ఉంటుంది, ఆ సరిగా కనపడకపోయినా ఆ కళ్ళజోడేస్తానే ఆ తలనొప్పి అనేది తగ్గిపోతుంది. అలాగే ఈ సెల్ ఫోను, తర్వాత నిద్ర మేల్కొనే వాళ్ళు, ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకు ఒక్కోసారి కంటి లోపల ప్రెషరే పెరిగిపోతుంది అనమాట. అంటే శరీరంలో ఏ విధంగా అయితే ప్రెషర్ పెరిగితే బీపీ అంటామో, కంటి లోపల పెరిగితే ప్రెషరు, దాన్ని ఆక్యులార్ హైపర్ టెన్షన్ అంటాం. అలాగే దాన్ని అలాగే వదిలేస్తే అనేక మందిలో నీటి కాసులు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందన్నమాట. సో ఈ తలనొప్పి మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళల్లో అనేక మందిలో చూసామన్నమాట మేము మా పరీక్షలో, వీళ్ళకు కొంత నీటి కాసుల జబ్బు కూడా ఉంటుందన్నమాట. అంటే ముఖ్యంగా 35-40 వయసు ఇటువంటి వాళ్ళు అనమాట. ఫ్రీక్వెంట్ తలనొప్పి వస్తూ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తే పార్శ్వ నొప్పి, ఇంకా నీ జీవితం ఇంతే అనేది కాదు. మేము కొన్ని వేల మంది మైగ్రేన్ తలనొప్పుకు ఇది కళ్ళజోడు ద్వారా, అలాగే మందుల ద్వారా, చుక్కల మందు, అవసరమైతే ఇన్ఫ్రారెడ్ లేజర్ కిరణాల ద్వారా తగ్గించేస్తామన్నమాట. వాళ్ళకు కొన్ని ఒక్కోసారి ఆ కిరణాలు ఇస్తే కొన్ని నెలలు, సంవత్సరాల తరబడి కూడా మళ్ళీ ఈ తలనొప్పి అనేటువంటిది రాదనమాట. అలాగే ఈ చాలా కొద్దిగా పవర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కాంటాక్ట్ లెన్సులు ఎక్కువ వాడుతూ ఉంటారు, ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ. సో వీళ్ళు లేడీస్ ఏమంటే కాస్మెటిక్ పర్పస్ కంటే చూడడానికి అందంగా ఉండాలి అనేది కళ్ళజోడు నామోషి అనుకునేటువంటి వాళ్ళు కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. వీళ్ళల్లో కూడా ఏమంటే కాంటాక్ట్ లెన్స్ ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి, సాఫ్ట్ అని, హార్డ్ అని, సెమీ సాఫ్ట్ అని. ఎప్పుడు కూడా సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్లే వాడాలన్నమాట. ఎందుకంటే ఈ కాంటాక్ట్ లెన్సులు పెట్టుకున్నప్పుడు సాఫ్ట్ అయితే కంటికి ఏమాత్రం కూడా ఉన్నట్టు కూడా తెలియదు, మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా కూడా కనుక్కోలేరన్నమాట. సో అంత విధిగా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. తర్వాత కంటికి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు, ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా పెట్టుకోవచ్చు. రాత్రిపూట మటుకు నిద్రపోయేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని నిద్రపోకూడదు అనమాట. అలాగే ఈ కాంటాక్ట్ లెన్సులు పెట్టుకున్నప్పుడు ఈ మస్కరా కానీ, కాటుకు కానీ అటువంటి పెట్టుకోకూడదు. అలాగే కాటుకు కూడా ఒకరి డబ్బాలో నుంచి ఇంకొకరు, ఒకరి పెన్సిల్ ఇంకొకరు అటువంటి వాడకూడదు అనమాట. ఎందుకంటే ఒకరికి ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే మళ్ళీ వీళ్ళకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక్కోసారి కంటి రెప్పల వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి, దాన్నే బ్లెఫరైటిస్ అంటాం. సో దానికి ఏమంటే చాలా వరకు రెప్పలను మసాజ్ చేస్తూ, కడుగుతూ, సో అటువంటి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ ఉన్నటువంటి ఆయింట్మెంట్, చుక్కల మందు వాడి ఆ బ్లెఫరైటిస్ లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే వీళ్ళు మేకప్ అవన్నీ వేసుకొని ఆ తర్వాత మాత్రమే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాలి. ముందే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని అవన్నీ వేసుకుంటే ఆ కాటుక, మేకప్ అవన్నీ కాంటాక్ట్ లెన్స్కి అంటుకుంటే అది ఆయిల్ చేతిలో కానీ ఇంకా అది మళ్ళీ పనికిరాదనమాట. అలాగే కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నటువంటి వాళ్ళు ఏమంటే ఏమాత్రం కళ్ళు ఎర్రబడుతున్నా, నొప్పిగా ఉన్నా, మంటగా ఉన్నా ఆ కాంటాక్ట్ లెన్స్ తీసి క్లీన్ చేసి
మళ్ళీ వేరేది వాడుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా పెట్టుకోవాలంటే కొంతమంది నోట్లో ఉమ్మి ఊసి కడుక్కొని పెట్టుకోవడం, అది ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదనమాట. కాంటాక్ట్ లెన్స్ను క్లీనింగ్ సొల్యూషన్తో వాటి సపరేట్ క్లీనింగ్ సొల్యూషన్తో తుడిచి తర్వాత సలైన్తో కడిగి ఆ తర్వాత మాత్రమే పెట్టుకోవాలి. అలాగే తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసి కడిగి ఆ తర్వాత వాటికి సంబంధించిన బాక్స్లోనే పెట్టుకోవాలన్నమాట. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు బైక్ అవన్నీ వాడుతుంటే తప్పనిసరిగా ఒకటి ప్లెయిన్ కళ్ళజోడు, అంటే దుమ్ము ధూళి నలకలు పడకుండా పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ కాంటాక్ట్ లెన్స్ కూడా కళ్ళజోడు షాపులలో తీసుకోకూడదు. ఏదో 200-300 తక్కువ ఇస్తారు అని తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే చెప్పినట్టు కంటి కాంటాక్ట్ లెన్స్తో పాటు కంటి ఆరోగ్యము, మిగతా కంటి జబ్బులు కూడా చూడాలి. అలాగే పెట్టుకొని ఒక్కోసారి సరైనటువంటి జాగ్రత్తలు వాడకపోతే కంటి నల్లపాపే డ్యామేజ్ అవుతుంది. కంటి నల్లపాప మీద అల్సర్ కూడా ఏర్పడవచ్చు అనమాట. అది వెరీ డేంజరస్. సో అందువల్ల ఎప్పుడు కూడా కొంత 10వ తరగతి ఇంటరు ఆ తర్వాత మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళే ఈ కాంటాక్ట్ లెన్సులు అనేటువంటిది వాడాలన్నమాట. అలాగే వీళ్ళు గోర్లు కూడా పెంచుకోకూడదు. పెట్టేటప్పుడు ఒక్కోసారి గోరు తగిలితే ఆ కంటి నల్లపాప డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉందన్నమాట. అలాగే కొంతమంది ఈ ఓల్డ్ పీపుల్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ గ్లకోమా అనేటువంటి జబ్బు వస్తుందన్నమాట. అంటే లేడీస్కి వస్తుంది, జెంట్స్కి అందరికీ వస్తుంది అనమాట. సో 40 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్లకోమా జబ్బును పరీక్ష చేయించుకోవాలన్నమాట. కంటి ప్రెషరు, కంటి నరం లోపల వీలైతే ఫీల్డ్ టెస్ట్ అవి చేస్తాం. ఎందుకంటే తెలియకుండానే చూపుపోయేటువంటి అవకాశం ఉంది. నీట్ కాసులో అమెరికాలోనే 180 మందికి కనుక్కోలేరు తొలి దశలో. ఇండియాలో అయితే 180-90 మందికి కూడా నీట్ కాసులు ఉన్నట్టు తెలియదన్నమాట. సో అలాగే అందువల్ల ప్రతి ఒక్కరూ చూపించుకోవాలి. అలాగే చాలా అంటే 60-70 వయసులో కంటి చూపు కేంద్రం కూడా దెబ్బతింటుంది. అంటే జెంట్స్తో పాటు లేడీస్ కూడా. దాన్నే మ్యాక్యులార్ డీజనరేషన్ అంటాం. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులార్ డీజనరేషన్ అంటాం అనమాట. అంటే సెంటర్లో చూపు కనపడదు, చుట్టుపక్కల బాగానే ఉంటుంది. సో మేమేం చేస్తామంటే ఈ యొక్క కంటి చూపు కేంద్రాన్ని కూడా బయట వాళ్ళలాగా కంటిలో ఇంజెక్షన్ వేయం. అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ 20, 30, 40 వేలు కూడా అవుతుంది. మేమేమంటే ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్తో ఆ జబ్బుకు కూడా చికిత్స అందజేస్తున్నాం అనమాట. చాలా తక్కువ ఖరీదులో, బయట కన్నా 8-9 వంతులోనే ఈ చికిత్స అవుతుంది. అలాగే వీళ్ళల్లో లేడీస్లో కూడా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిలో కంటి లోపల కూడా డ్యామేజ్ అవుతుంది. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో దానికి కూడా ఏమంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటూ, డైట్ ఇవన్నీ కంట్రోల్ పెట్టుకుంటూ తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి కంటి డాక్టర్ చూపించుకొని రెటీనా అనేటువంటి చూపించుకోవాలి. ఏమాత్రం మార్పులు ఉంటే మేము లేజర్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇస్తామన్నమాట. వాళ్ళకి ఆ ఉన్న చూపును వాళ్ళ జీవితాంతం కాపాడేందుకు అవకాశం ఉంటుంది అనమాట. ఇది తొందరగా చూపించుకొని లేజర్ ట్రీట్మెంట్ మందులు వాడి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటే. అలాగే సో ఇటువంటి వాళ్ళు ఏమంటే కళ్ళకు రంగు వేసుకుంటే హెయిర్కి రంగు వేసినప్పుడు కూడా ఒక్కోసారి కళ్ళకు కూడా అలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందువల్ల ఎక్కువగా మంచి రకమైనటువంటి తెల్ల వెంట్రుకలు ఉన్నటువంటి వాళ్ళు ఇది వాడాలన్నమాట. అలాగే కంటి కాటుక పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో వీళ్ళు చదువుతున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా పడుకొని ఎప్పుడు చదవకూడదు అనమాట. చాలామంది ఏమంటే పడుకొని చదువుతుంటారు. పడుకొని అనేది చదవకూడదు. స్టూడెంట్లు కానీ, జెంట్స్ కానీ, లేడీస్ కానీ ఎవరైనా కూడా. తర్వాత లైటింగ్ కూడా మనకు ఎడం వైపు పైనుంచి వస్తున్నట్టు పెట్టుకోవాలన్నమాట. చాలా ఎక్కువ లైటింగ్లో చదవకూడదు. దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాడే లైట్లలో ఎక్కువగా ఎల్ఈడి లైట్లు అంటాం. వాటి వల్ల కూడా కన్ను డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సెల్ ఫోన్ కూడా జెంట్స్ పిల్లలు ఏ విధంగా వాడుతున్నారో లేడీస్ ఇంకా ఎక్కువైపోయింది సెల్ ఫోన్ వాడడం. దాన్నే సెల్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటాం. కళ్ళ నొప్పులు, కళ్ళ మంటలు, దురదలు. చిన్నపిల్లలైతే ఒక్కోసారి కళ్ళు వాసిపోయి ఎంతమందో వచ్చారనమాట నైట్ అంతా కూడా ఈ యొక్క సెల్ ఫోన్ వాడి. సో అందువల్ల లేడీస్ ఎక్కువ యూట్యూబ్ చూడడము, రీల్స్ చేయడము. సో అటువంటివి కూడా ఎక్కువగా వాడకుండా మీ జాగ్రత్తలు తీసుకుంటుంటే మీ యొక్క చూపుని కాపాడుకోవచ్చు, మీ కంటిని కాపాడుకోవచ్చు. తర్వాత మీ కలికాలంలో కళ్ళ చూపు లేకపోతే ఏ పని చేయలేరన్నమాట. సో అందువల్ల మన యొక్క
ఈ యొక్క స్త్రీలు లేడీస్ అందరూ కూడా ఈ యొక్క జాగ్రత్తలన్నీ పాటించి మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ, అలాగే ఇది నచ్చితే మీకు మీ అందరికి కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా ఈ కంటి జాగ్రత్తలు తీసుకొని కాపాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్ 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. అలాగే వీళ్ళకు కూడా శుక్లాలు జెంట్స్తో పాటు వీళ్ళకి కూడా వస్తాయి. సో శుక్లం ఆపరేషన్ కూడా మేము 1 గంటలోనే చేసేస్తాము, వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. దాంట్లో కూడా మీకు ఇంపోర్టెడ్ అద్దము. యూజువల్గా ఏమంటే వీళ్ళకి కూడా మోనోఫోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బయట డ్రైవింగ్ ఇవన్నీ లేనప్పుడు కొంత మల్టీఫోకల్ వాడచ్చు అనమాట. కాకపోతే ఏ విధంగా చూసినా కూడా అంటే కొద్దిగా లైటింగ్ ఎక్కువ కావాలంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్లో మోనోఫోకల్ అనేది వాడుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. సో ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ బి సుబ్బారావు. నమస్తే అండి.